మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ట్యాక్స్ అనేది ఇండియాలో ఎప్పుడు కూడా ఒక పెద్ద న్యూస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. బిఫోర్ దిస్ మనకి జిఎస్టీ అనేది క్రియేట్ అయ్యి మనకు అది వచ్చినప్పుడు ఆ న్యూస్ ఎంతకాలం రచ్చ చేసిందో చూడవచ్చు. ఇది మొత్తం ట్యాక్స్ అని తీసేసి ఒకటే ట్యాక్స్ చేసాము, అందులో మళ్ళీ స్టేటు సెంట్రల్ సపరేట్గా ఉంటాయని చెప్పారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళ మీద ట్యాక్స్ ఏంటి అని వెటకారంగా మాట్లాడుతుంటే, మరి కొంతమంది నా ఆస్తి నాకు ఇవ్వట్రా అన్నట్టు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఒక క్లారిటీ మన ఆడియన్స్కి ఇస్తారా? రైట్. సో బేసికల్గా ట్యాక్సెస్ అంటే ఇండియాకి సంబంధించేసి ఇన్కమ్ ట్యాక్స్. మీరు ఎవరైనా ఎర్న్ చేశారనుకోండి, గవర్నమెంట్కి ఎంతకంత ఇవ్వాలి. అది ఎంత అనేది ఇన్కమ్ స్లాబ్ని బట్టి ఉంటుంది అనమాట. యూజువల్గా 15% అండ్ అబవ్ ఉందనుకోండి, 15 lakhs అండ్ అబవ్ ఇన్కమ్ మీకు కనుక ఉంటే గవర్నమెంట్కి 30% పోతుంది. అండ్ ఇంకా ఎక్కువ అంటే హై ఎండ్ అంటే 42% దాకా వెళ్తుంది అనమాట గవర్నమెంట్కి. అండ్ అదర్ చెస్లు అన్నీ చేశారంటే, అంటే ఇండియాలో హై ఎండ్ అంటే ఆల్మోస్ట్ 42% దాకా ట్యాక్స్కి వెళ్తాయి. 42% దాకా వెళ్తాయి. ఇప్పుడు 1 crore దాటింది అనుకోండి మీ ఇన్కమ్ ఫర్ యానం శాలరీ, 42% దాకా వెళ్తుంది. 42 లక్షలు ఇచ్చారు గవర్నమెంట్కి. అది ఇన్కమ్ ట్యాక్స్ అనమాట అది. అండ్ మామూలుగా 20 lakhs అలా శాలరీ ఉందనుకోండి, 30% పే చేయాల్సి ఉంటుంది. అంటే 15 lakh దాటిన అందరూ 20% గవర్నమెంట్కి 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అండ్ అప్ టు 7.5 lakh వరకు అయితే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. రకరకాల రూట్లో దాన్ని మన ట్యాక్స్ని నిల్ చేసుకోవచ్చు అనమాట. అది ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ కట్టిన తర్వాత కూడా మనీ మిగిలిన అనుకోండి, కన్జంప్షన్ చేసామనుకోండి, కన్జ్యూమ్ అంటే ఏదైనా వస్తువులు కొన్నావు, కడితే మళ్ళీ జిఎస్టీ కట్టాలి. అవును. అంటే జిఎస్టీ అంటే ఎండ్ యూజర్ కడతారనమాట. జిఎస్టీ అప్ టు 28% దాకా ఉంటుంది. ఎక్కువ ఆర్టికల్స్కి 18 దాకా ఉంటుంది, 18%. కొన్ని హై ఎండ్ గుడ్స్కి అయితే అప్ టు 28 దాకా ఉంటుంది అనమాట. ఈ రెండు ట్యాక్స్లు ఎక్కువ మంది మనం ఎఫెక్ట్ అయ్యేది. ఓకే. ఈ హెరిటేజ్ అంటే వారసత్వం అనమాట. సో కొన్ని కంట్రీలో ఏంటంటే పేరెంట్స్ సంపాదించుకున్న ఆస్తి, అతను చనిపోయారు అనుకోండి, అతని ఆస్తిలో గవర్నమెంట్కి 55% వెళ్తుంది. ఓకే. 55% వెళ్ళిపోద్ది అనమాట. అండ్ 45% మాత్రం వాళ్ళ వారసులకు వచ్చింది. ఓకే. అంటే సంపాదించిన దాంట్లో వాళ్ళకంటే కూడా ఎక్కువ గవర్నమెంట్కి ఇస్తున్నారు. గవర్నమెంట్కి వచ్చింది. ఆ ట్యాక్స్ని ఇప్పుడు మీరు చెప్పే ట్యాక్స్ అనమాట, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటారు దాన్ని. ఓకే. అది ఇండియాలో 1885లో దాన్ని 1985లో దాన్ని బ్యాన్ చేశారండి. ఇండియాలో కూడా అప్పటిదాకా ఉంది, 1985 వరకు ఉంది. అండ్ అమెరికాలో ఇది 40% పే చేయాలి. అమెరికాలో అయితే అన్నిటికంటే ఎక్కువ ఉంటే జపాన్లో ఉందండి, ఇది 50% కట్టాలి అక్కడ. 55% జపాన్లో అయితే. అండ్ సౌత్ కొరియాలో అయితే 50% కట్టాలి ట్యాక్స్. అండ్ ఫ్రాన్స్లో 45% కట్టాలి ట్యాక్స్. అండ్ యునైటెడ్ కింగ్డమ్లో 40% కట్టాలి. అమెరికాలో 40%. బట్ అగైన్ అమెరికాలో కూడా ఏంటంటే ఫెడరల్ లా కాదు, ఇది స్టేట్ వైజ్గా ఉంది. కొన్ని స్టేట్స్లో ఈ ట్యాక్స్లు కట్టాల్సి ఉంటుంది, ఫెడరల్ లా అయితే కాదనమాట అక్కడ కూడా. అందుకని ఒక కంట్రీలో ఒకలాగా ఉంది. ఇండియాలో అయితే 1985 దగ్గర నుంచి ట్యాక్స్ లేదనమాట. దీన్ని మళ్ళీ పెట్టబోతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్లో వీళ్ళందరూ కూడా బీన్ చేశారనమాట. ఇండియాలో ఈ ట్యాక్స్ గురించి మాట్లాడే కొత్త ఏం కాదండి. చిదంబరం 2011 నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు అప్పుడప్పుడు, ఈ ట్యాక్స్ కూడా పెట్టాలి ఇండియాలో అన్నట్టు. ఎందుకంటే వేరే కంట్రీలతో ఏంటంటే ట్యాక్స్ ఇన్కమ్ మీద గవర్నమెంట్ సర్వే అవుతాయి. ఇప్పటికీ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ 35% మనీ బారో చేస్తారు. టోటల్ ఇండియన్ బడ్జెట్ 45 lakhs crore. అందులో 30% బారోయింగ్ మీద నడుస్తుంది ఇప్పటికి గవర్నమెంట్ కూడా. అంటే జిఎస్టీ నుంచి ఇయర్లీ 18 lakhs crore వస్తున్నా, 18 lakhs crore. అండ్ ట్యాక్స్ మీద డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ రెండు కలిపి ఆల్మోస్ట్ 20 lakhs crore వస్తున్నా సరే స్టిల్ గవర్నమెంట్ ఇంకా బారో చేస్తూనే ఉన్నారు ఇయర్లీ ఆల్మోస్ట్ 10 to 15 lakhs వరకు కూడా. ఓకే. అందుకని గవర్నమెంట్ ఏదో ఒక రూపంలో ట్యాక్స్లన్నా పెంచాలి, జిఎస్టీ కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్లన్నా, లేదా ఇంకేదైనా కొత్త ట్యాక్స్లన్నీ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు ఏదో దీని గురించి ప్రస్తావించారు అనే దాని మీద, మేమే వాళ్ళు ప్రస్తావించలేదని వాళ్ళు ప్రస్తావించారని వీళ్ళు, దాని మీద ఇష్యూ నడుస్తుంది అనమాట. ఈ ఇష్యూ మీద ఈ ట్యాక్స్ గురించి డిస్కషన్ బిగింది అనమాట. ఇండియాలో కూడా ఈ ట్యాక్స్ పెట్టచ్చు అని చెప్పేసి. ఇండియాలో బేసికల్గా ఇన్కమ్ ట్యాక్స్ 30 ఉండి జిఎస్టీలో 18%, ఆల్రెడీ టోటల్ శాలరీలో అండ్ 50% బయటకు పోతున్నప్పుడు ఆల్మోస్ట్ ఇక మిగిలేది ఏముంటుందండి. అందుకని ఇండియన్స్ భయపడే అంత ఏముండదు ఇక్కడ. అందుకని నిజంగా ఈ ట్యాక్స్ వేస్తారంటే కొత్త ట్యాక్స్ వేయటం అంత ఈజీ ఏం కాదు. కాబట్టి జనం అంతా భయపడుతున్నట్టు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా వాళ్ళు ఇంత ఇస్తారని లేదు. ఏదంటే ఇది మేబీ మిస్అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు. బట్ సోషల్ మీడియా నుంచి మాత్రం లాస్ట్ 1 week నుంచి వివత్సంగా ఈ ట్యాక్స్ గురించి డిస్కషన్ బీన్ అవుతుంది అనమాట. కానీ ట్యాక్స్ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూసుకున్నట్లయితే చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తి తన పేరు మీదే ఉంటే అప్పుడు గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ ట్యాక్స్ పర్సెంటేజ్ అనేది ఒక కంట్రీలో ఒకలాగా ఉంది, ఒక కంట్రీలో ఒకలాగా. ఇన్ కేస్
చనిపోయే వ్యక్తి మీద ఉన్న ఆస్తి ఏదైతే ఉందో చనిపోవడానికి ముందే తన కొడుకు పేరు మీదకి వెళ్ళిపోయి ఉంటే వాటికి అప్పుడైతే ఇంకా ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే గిఫ్ట్ ట్యాక్స్ లో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ గవర్నమెంట్ పే చేసే మారుస్తారు కాబట్టి అలానే ఉండదు. అక్కడ ఆ ట్రాన్సాక్షన్ అయిపోతుంది కాబట్టి దాని మీద ఎటువంటి ఇది ఉండదు. అండ్ అది కాకపోయినా మీరు చెప్పినట్లు ఇది ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి కూడా అంత రైట్ఫుల్ అంటే 85 దాకా ఇండియాలో ఉందండి, కొత్త విషయం కాదు. అప్పుడు తర్వాత అప్పుడు దాన్ని క్యాన్సిల్ చేశారు ఈ ట్యాక్స్ని. మళ్ళీ ఇప్పుడు ఆయన పెట్టారనుకోండి, ఆ ట్యాక్స్ బదులు ఇంకో ట్యాక్స్ తీసేస్తారు. అందుకని వన్ వే రూట్లో గవర్నమెంట్ జనాల మీద రుద్దుతారని అనుకోవట్లేదు. సో రైట్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే లేదు కాబట్టి అంత కంగారు పడే అవకాశం కూడా ఇక్కడ లేదండి. కాకపోతే ఏంటంటే దాని మీద డిస్కస్ చేయడం హెల్దే కదా. ఆ ట్యాక్స్ అంటే ఏంది, ఎందుకు ఉంది, ఇట్లా డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. పిల్లలు లేని లాస్ట్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవట్లే అర్థం ఉంది. అవును, బట్ పిల్లలు ఉన్నప్పుడు 50% మాత్రం గవర్నమెంట్ ఎందుకు ఇస్తారు వాళ్ళు? అంత ఈజీ రైట్ ఓనర్ కంటే కూడా ఎక్కువ గవర్నమెంట్కి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ పెద్ద చర్చ. వెస్టర్న్ కంట్రీస్ లో ట్యాక్స్ సిస్టమ్ వేరే ఉంది. వాళ్ళు పబ్లిక్ చేసే సర్వీస్ కూడా ఎక్కువ ఉంది. సపోజ్ ఇండియాలో ఎవరైనా 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇస్తుంది బ్యాక్? ఏమి ఇవ్వదు. వాళ్ళకి ఏమైనా ప్రయారిటీలు ఇచ్చేది ఏమి ఉండదు. వాళ్ళ ఇంటి ముందు రోడ్డు కూడా ఉంటే కరెక్ట్గా ఏం లేదు. 30% కడతా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు కూడా ఎంతకంత ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో గవర్నమెంట్ వాళ్ళు ఈ ట్యాక్స్ ప్లేయర్ మనీ అంతా తీసుకెళ్లేసేసి సబ్సిడీ రూపంలో పేదలు అని చెప్పేసి, అన్ఎంప్లాయ్స్ అని చెప్పేసి అందరు పంచుకుంటా పోతుంది తప్ప ఆ ట్యాక్స్ రైట్ఫుల్ కట్టే వాళ్ళకి ఈ గవర్నమెంట్ చేసేది ఏం లేదు. ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయ్ హార్డ్ ఎర్న్ మనీ మీద వాడు డ్యూటీకి వెళ్ళి కష్టపడి పనిచేస్తుంటా, వచ్చిన దాని మీద నువ్వు 30% వాళ్ళ శాలరీలో నుంచి తీసుకుంటున్నాం, మళ్ళీ వాళ్ళ జీఎస్టీ మీద వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి మీరేం చేస్తున్నారు బ్యాక్? ఎప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తప్ప గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉండదా? సో అందుకని ఏంటంటే మళ్ళీ వీటి తోడు అడిషనల్గా ఇలాంటి ట్యాక్స్లు వస్తాయంటే పబ్లిక్ దగ్గర నుంచి కోపం వస్తుంది బేసికల్గా. కాబట్టి మనం వెస్ట్రన్ కంట్రీలతో కంపేర్ చేసినప్పుడు ఇలాంటి ట్యాక్స్లు అక్కడ ఉన్న మన దగ్గర వస్తాయని బదులు వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ట్యాక్స్ పేయర్కి వాళ్ళు ఎలాంటి బెనిఫిట్ ఇస్తున్నారో చూసుకోవడం బెటర్ అనమాట ఇక్కడ కూడా. సో ఇండియాలో అయితే అంత ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా లేవు. ఇంకో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే అబోవ్ 15 lakhs ఉన్న వాళ్ళకైతే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా చాలా లేవు. ఇండియాలో ఎక్కువ సంపాదించే వాళ్ళు అంటే దుబాయ్ పోతున్నారండి. వాళ్ళు రేపు కోట్లలో సంపాదించే వాళ్ళందరూ ట్యాక్స్ ఫ్రీ కాబట్టి దుబాయ్ వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ సంవత్సరానికి 1,00,000 హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా దుబాయ్ చేరుతున్నారు. దుబాయ్ ఎందుకు అంత డెవలప్ అవుతుందంటే వరల్డ్ వైడ్గా అది బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉందన్నమాట. అది 0 taxes. ఇండియాలో కూర్చొని 40% ట్యాక్స్ కట్టబోదు గవర్నమెంట్కి, 42%. నేను చెప్పేది ₹1,00,00,000 శాలరీ దాటిన వాళ్ళు. దుబాయ్ కెరీర్ అట్రాక్ట్స్ మార్చుకుంటే నీకు అవి మిగులుతాయి కదా ₹1,00,00,000. అండ్ 0 taxation అనేది అక్కడ అంతలా ఎగ్జిక్యూట్ అవడానికి గల కారణాలు గవర్నమెంట్కి రిసోర్సెస్ ఉంటే జనాల దగ్గర నుంచి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ 45 lakhs crore అంత స్పెండ్ చేయబోతుందంటే అంత ఇన్కమ్ ఉండాలి కదా. గవర్నమెంట్ ఇక్కడ ఇన్కమ్ తక్కువ కాబట్టి ఇక్కడ ఏముంది 140 crore పాపులేషన్ లో ట్యాక్స్ పేయర్స్ ఉంది 7 కోట్లే కదండి. ఆ 7 కోట్లు కూడా 10,000 కన్నా అబౌవ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు 3 కోట్ల మంది. అంటే 3 కోట్ల మంది ట్యాక్స్ కడితే మిగతా 140 కోట్ల మంది కావాల్సిన రిసోర్స్ అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. అందుకని గవర్నమెంట్ కూడా ఇన్కమ్ రావాలి కదా. ఈ నెంబర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. 140 కోట్ల ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎంతమంది అంటున్నారు? జస్ట్ 3 కోట్ల మంది ఉన్నారు. 10,000 కన్నా అబౌవ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు. జస్ట్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ హైయెస్ట్ అండి 7 కోట్ల మంది ఫైల్ చేశారు జస్ట్ ఫైలింగ్. ఇండియాకి సంబంధించి ట్యాక్స్ లో జాబ్ ఉంటే తప్ప కట్టరండి. బిజినెస్ వాళ్ళు ఎవరు కట్టరు. బిజినెస్ వాళ్ళు చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది బట్ వాళ్ళు ఎవరు కట్టరు. జాబ్ చేసే వాళ్ళు మ్యాండేటరీ కాబట్టి అది లెక్కలు తెలుస్తాయి కాబట్టి కడతారు అనమాట. బట్ ముందు రోజుల్లో యూపీఐ పేమెంట్లు పుణ్యం ఉంటే గవర్నమెంట్కి లెక్కలు వస్తాయండి. డెఫినెట్గా ఎక్కువ మంది మోర్ పీపుల్ ట్యాక్స్ బ్రాకెట్ చేస్తారు. చేరినప్పుడు ఏంటంటే గవర్నమెంట్కి ఎంతో కొంత పర్సనల్ ఇన్కమ్ చేరుద్ది అనమాట. ఈ సంవత్సరం హైయెస్ట్గా 25% పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మనీ జరిగింది గవర్నమెంట్కి. అంటే ఈ సంవత్సరం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గ్రోత్ ఎంత అంటే దానికి సెక్టర్ లాగా ఉంచుకున్నప్పుడు 23% గ్రోత్ అండి. అంటే ఇంతకుముందు ఎప్పుడు చూడండి పర్సంటేజ్ ట్యాక్స్ అన్ని కనిపించి ఉంటాయి కదా. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, ఎకానమీ బాగుంది, అంటే ఎర్నింగ్స్ కూడా బాగున్నాయి, న్యాచురల్గానే ఎక్కువ పెరుగుతుంది. కంపెనీస్ కడితే దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. కంపెనీ లాభాలు కట్టే ట్యాక్స్ అనమాట. అది పెరిగింది ఓన్లీ 7%. బట్ ఇండివిజువల్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ ఇన్కమ్ గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చింది 23% గ్రోత్ ఉంది. దట్స్ రియల్ అచీవ్మెంట్. ఎందుకంటే జనాలు సాధ్యంత వరకు దాచాలని ట్రై చేస్తారు అమౌంట్ని. దాచలేని అమౌంట్కి ట్యాక్స్లు పే చేస్తారు. ఆ ట్యాక్సే గవర్నమెంట్కి 23% గ్రోత్ చూపిస్తుందంటే అది రియల్ గ్రోత్ యాక్చువల్గా. అంటే ఇండియా చాలా మంది నిజంగా ఇండియా 7% జీడీపీ గ్రోత్ నడుస్తుందని డౌట్ఫుల్గా మాట్లాడతారు. ఎందుకంటే ఒకరోజు ఈ ఆనియన్ ప్రైస్ టమాటో ప్రైస్ 30-40 పోతాయి కదా సింగిల్ డేకే. ఇంత కాస్ట్లీ ఫుడ్ ఐటమ్ తిరుకుంటూ నిజంగా మనీ సేవ్ చేస్తున్నారా లేదనిపిస్తుంది మనకి. బట్ ఎండ్ ఆఫ్ ది ట్యాక్స్ ఫైలింగ్ కాబట్టి మనకు అర్థమైంది రియల్గా. ఎందుకంటే ఎర్నింగ్ చేయకుండా ట్యాక్స్ కట్టరు కదా. అందుకని ఈ ట్యాక్స్ ఫైలింగ్ అనేది ఒక బారోమీటర్ కంట్రీ ఎంత గ్రోత్ అవుతుందని తెలుసుకోవడం కోసం. సో రియల్ గ్రోత్ ఇండియా బాగా గ్రో అవుతుంది. అండ్ కంపెనీస్ గ్రోత్ బాగుంది కాబట్టి గవర్నమెంట్ ఇన్కమ్ పెరిగింది. ఇండివిజువల్ గ్రోత్ బాగుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ గ్రోత్ పెరిగింది అనమాట. ఓకే, సో ముందు రోజుల్లో గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ట్యాక్స్లు పెంచుతారా అంటే తగ్గిస్తారండి, పెంచుతారు తప్ప. ఎందుకంటే జిఎస్టీ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ రెండు కలిపినా సరే గవర్నమెంట్ స్పెండ్ చేసే మనీలు ఇంకా తక్కువే ఉంది అది. అందుకని డెఫినెట్గా డిఫిషిట్ ఉంది కాబట్టి
ట్యాక్స్ ఏదో రూట్లో పెంచుతూ ఉంటారు. అది ఈ ట్యాక్స్ మనకు తెలియదు అదంతా. అందుకని ఏ గవర్నమెంట్లో వచ్చినా సరే ట్యాక్స్లు పెంచడం తప్ప తగ్గటాలే ఉండవు ఇండియాలో. సో ఇదైతే ఒక యూనివర్సల్ ట్రూత్లో బిలీవ్ చేసి దీన్ని ముందుకు వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. డెత్ ఒకటి ట్యాక్స్ ఒకటి పే చేయడం అది పోస్ట్పోన్ అవ్వండి. అది మన కంట్రోల్ లేని విషయాలు రెండు కూడా. దాని గురించి డిస్కస్ చేయడం కూడా వేస్ట్. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలక్షన్స్ పుణ్యం అంటే డిస్కషన్ జరుగుతున్నాయి అంతే ఈ ట్యాక్స్ గురించి. వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే కనుక జనాల దగ్గర నుంచి ఆస్తులు తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తారంట, అంటే ఈ ట్యాక్స్ వేస్తారంట అని. అది రూమర్ ఏమైనా ఉండొచ్చు లేదా రియల్ ఉండొచ్చు, మొత్తం అయితే డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అదర్వైజ్ అయితే మాత్రం ఇండియాలో 85 దాకా ఉంది ట్యాక్స్, కొత్త ఏం కాదు. సో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్లో మాకు తెలియని విషయాలు అయి ఉండొచ్చు. ఈ ఎపిసోడ్ ద్వారా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.